Täällä pohjan tähden alla murheita on laulajalla. Täällä kuumottava on niin salaperäinen. మేడం ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు ఎలా అనిపిస్తుంది మేడం ఇప్పుడు ఫిన్లాండ్ తెలంగాణ ఫిన్లాండ్కి తెలంగాణకి చాలా తేడాలు ఉన్నాయి. మీదైతే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్. అయితే ఫస్ట్ తెలుగు నేర్చుకోవాలని అనిపించినప్పుడు ఏది బుక్ ఓపెన్ చేశారా మేడం? ఇండియా నుంచి ఎవరో ప్రొఫెసర్ వచ్చి ఇక్కడ బుక్లు కూడా ఇచ్చారు. ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం అండి అసలు? మాకు 1997 నుంచి పరిచయం. మా పేరెంట్స్ కి నేను అంత నిజమే చెప్పాను. ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఆ అబ్బాయితో పరిచయం ఉంది. అయితే ఈ 6 years స్టార్టింగ్ లో ఎప్పుడు మీకు సార్ ని చూడాలని అనిపించలేదా అసలు? అంటే వాళ్ళు అడిగారు ఇలా నువ్వు ఫిన్లాండ్ ఎందుకు వెళ్ళాలి అండ్ ప్లస్ తెలంగాణ అబ్బాయి, అప్పుడు ఇద్దరు ఇంట్లో ఒప్పుకున్నారా మేడం అసలు మ్యారేజ్ కి? మా అత్తగారు వాళ్ళ అమ్మగారు ఎప్పుడో మా ఆయన జాతకంలో ఇలా ఫారెన్ అమ్మాయితో పెళ్లి అవుతుందని చూసారట. ఇక్కడికి వచ్చాక ఈ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చిందా, ఆ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చిందా మీకు? నాకు ఈ డ్రెస్సింగ్ స్టైల్ చాలా నచ్చింది. ఎన్ని ఇయర్స్ అయింది అన్నట్టు ఇక్కడికి వచ్చి మీరు అసలు? ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను ప్లేన్ లో చాలా బెంగ పెట్టుకున్నాను. అది అక్కడ అంటే మీ బిజినెస్ నేను మా ఆయన ఒక బిజినెస్ సెటప్ చేసాము. అది మురికి నీళ్ళకి సంబంధించిన బిజినెస్. తెలంగాణలో చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి, కొన్ని ఫెస్టివల్స్ ఏది ఎక్కువ నచ్చాయి అన్నట్టు మీకు? నాకు దీపావళి చాలా నచ్చుతుంది. ఇక్కడ హైదరాబాదీ స్టైల్లో ఫుడ్ ఎక్కువ ఏది నచ్చుతుంది మేడం మీకు? గోంగూర పచ్చడి. పేరెంట్స్ ఇప్పుడు ఇండియా విజిట్ చేసి అది కూడా హైదరాబాద్ లో వచ్చి చూసారు కదా, ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి అన్నట్టు అసలు? ఇప్పుడు వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఫిన్లాండ్ నుంచి వచ్చి మీ ఫ్రెండ్స్ గానీ ఎవరన్నా పెళ్లికి వచ్చిన వాళ్ళు ఏదో చీరలు కొనుక్కోవడానికి అలా ఇక్కడ. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా నేను ఇలా వచ్చి ఇక్కడ ఉంటాను అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఇంకా నేను హై స్కూల్లో ఉన్నప్పుడు కూడా మ్యూజిషియన్ అవుదామని అనుకుంటున్నాను. పొలిటికల్ లీడర్స్ మేడం? పొలిటికల్ లీడర్స్ కూడా తెలుసు. నా ఫేవరెట్స్ అయితే మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఏ మూవీ షూటింగ్? ఇక్కడ హిట్ మూవీ షూటింగ్. ఇక్కడ రోడ్ మీద నుంచి మా ఇల్లు కనబడింది. మేడం మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? నాకు 7 వచ్చు.